హాయ్ మేడం. హాయ్ అండి. అది ఆ, మీరు చెప్పే విధానం చాలా బాగుంది మేడం. అందులోనూ విత్ స్మైల్ తో చాలా బాగా చెప్తారు మీరు. థ్యాంక్ యూ అండి. ఎంతో ఓపిగ్గా ఎంతో మందికి డౌట్స్ క్లియర్ చేస్తూ. ఆ, మేడం అది ఇప్పుడు కొంతమంది సన్నగానే అనిపిస్తారు, కానీ వాళ్ళ చంక భాగంలో గాని చేతులు గాని చాలా లావుగా ఉంటాయి. ఆ, వాళ్ళకి కూడా 6 ఇంచెస్ తీసుకోవాలా ఆర్మ్ డౌన్? సరిపోతుందండి. ఎవరికైనా 6 ఇంచెస్ సరిపోతుంది. మళ్ళీ వాళ్ళకి కొంతమందికి షోల్డర్స్ చాలా బ్రాడ్ గా ఉంటాయి కదా, వాళ్ళకి కూడా సేమ్ మనం నెక్ షోల్డర్ సేమ్ ఇంకా ఆ, చాలా బ్రాడ్ గా ఉన్న వాళ్ళు. అంటే చాలా బ్రాడ్గా అంటే మనకి దాదాపు ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ 40 టు 44 సైజుల వరకు పెట్టచ్చు. మనకి మ్మ్. 40 42కి వెళ్ళాము అంటే నెక్ లెంత్ కొంచెం పెంచుకోవచ్చు. నెక్ లెంత్ మ్మ్. పెంచాము అంటే ఆటోమేటిక్ గా మనకి షోల్డర్ వెడల్పు వస్తుంది. ఆర్మ్ డౌన్ కూడా టైట్ అవ్వకుండా సరిపోతుంది. అస్సలు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. 6 ఇంచెస్ పెడితే ఏ సైజ్ వాళ్ళకైనా సెట్ అవుతుంది. రౌండ్ తిరిగేటప్పుడు మనం చేంజ్ చేస్తాం కదా, సరిపోతుంది. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే. డౌట్స్ ఏం లేవు మేడం, పర్ఫెక్ట్ గానే వచ్చేసింది మేడం బ్లౌజ్. సూపర్ అండి. అయితే మేము ఇంతకుముందు నేర్చుకున్న దగ్గరేమో షోల్డర్ నెక్ లెంత్ ఏమో షోల్డర్ 3.5 తీసుకొని నెక్ 2 తీసుకునేది మేడం. మ్మ్. అదే ఇట్లా తీసుకున్న మంచిగానే వచ్చేసింది మేడం, కరెక్ట్ గానే వచ్చేసింది. కానీ కొంతమందికి షోల్డర్ పెద్దగా ఉంటది కదా మేడం, అట్లా మరి ఎట్లా కుట్టాలి? మ్మ్. ఏ విధంగా? ఇప్పుడు నేను చెప్పింది స్టాండర్డ్ గా ఎవరికైనా సరిపోతుంది. ఓకే. చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళ అంటే చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా సరిపోతుంది స్టాండర్డ్ గా. ఒకవేళ అంటే ఇప్పుడు నేను చెప్పింది స్టాండర్డ్ మెజర్మెంట్స్. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఉంటారు అంటే కొందరికి ఏంటంటే నాకు ఇంత కాదు ఇంకొంచెం ఎక్కువ కావాలి, అది కస్టమైజేషన్ కింద వస్తుంది మనకి. ఒకవేళ మీకు షోల్డర్ ఒక 3 ఇంచెస్ అంటే కుట్టిన తర్వాత 3 ఇంచెస్ రావాలి అనుకోండి, ఓకే. అప్పుడు మీరు 3.5 పెట్టండి. అంటే నెక్ లెంత్ 2.5, షోల్డర్ లెంత్ 3.5 తీసి అక్కడ నుంచి ఆర్మ్ డౌన్ 6 పెట్టి చేయండి. అప్పుడు మీకు స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 3 ఇంచెస్ షోల్డర్ వస్తుంది. ఓకే. నెక్ ఒక్క అయితే 3.5 కంపల్సరీగా తీసుకోవాలా మ్యామ్? నెక్ 2.5 కంపల్సరీ తీయాలండి. అంటే దీంట్లో ఒక పావు ఇంచు మనకి నచ్చినట్లుగా కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్ లెంత్ ఉందండి, బాగా చిన్నగా బాగా సన్నగా ఉన్నారు అంటే ఒక్కొక్కరికి నడుములో 23 24 ఇలానే వస్తుంది. బాగా సన్నగా ఉన్నారు. అలా బాగా సన్నగా ఉన్నప్పుడు ఎంత చేసినా ఇక అసలు సెట్ అవ్వలేదు అంటే ఒక పావు ఇంచు తగ్గించేసి 2 పావు పెట్టొచ్చు. ఓకే మ్యామ్. అలానే బాగా లావుగా ఉన్నారు, 2.5 పెడితే ఎంత పెట్టినా కూడా ఎందుకో కొంచెం బాగా టైట్ అనిపించినట్లు ఉంది. అలాంటప్పుడు ఈ 2.5 ఇంచు కాస్త 3 ఇంచులు పెట్టొచ్చు నెక్ లైన్. ఓకే. కొంచెం ఒక పావించి అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బ్లౌజులు పర్ఫెక్ట్ గా వచ్చేసినాయి మేడం, ఈ కుట్టేసాను. సూపర్ అండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. లేదు అంటే రిపేర్ చేసే వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్తారు కానీ. అదండి, రిపేర్ కి తీసుకెళ్దామని నేను చూస్తున్నాను మేడం. క్లాసులన్నీ మిస్ అయిపోతున్నాను కదా, ఇంకా నాకు ప్రెజర్ ఎక్కువ ఉంటది కదా అవును, అనేసి. చూసే దగ్గరే ఉండొద్దు. ఎందుకంటే మీరు చెప్పిన క్లాస్ ఏ రోజుది ఆ రోజు అనుకోండి, ఎక్కువ ప్రెజర్ ఉండదు, సింపుల్ గా చేసేసుకోవచ్చు. అలాగని 2 రోజులు క్లాస్ ఉందంటే ముందు టెన్షన్ వస్తుంది, అమ్మో 2 చెయ్యాలి, అవును మేడం, నేను అసలు నాకు వెనకబడిపోయాను లేట్ అయిపోయింది అని టెన్షన్ వస్తుంది. అదే 2 కాస్త 3 4 అయిపోయింది అనుకోండి, ఇక ఆ 3 4 ఉంది అన్న ప్రెజర్ ప్రతిరోజు మీరు మొయ్యాలి. అవును మేడం, నా అందుకనేసి. క్లాసులు 4 ఉన్నాయి, అందరు మనం చెయ్యలేనిది ఒక పార్ట్ అయితే అందరు ముందుకెళ్ళిపోతున్నారని ఇంకా ఎక్కువ బాధ అనిపిస్తుంది. అవును మేడం, అందరూ పెట్టేస్తున్నారు, నేనేమో లేట్ అయిపోతున్నానని చాలా టెన్షన్ వచ్చేస్తుంది మేడం నాకు. హాయ్ మేడం, గుడ్ మార్నింగ్. హాయ్ అండి. సుజాత అని ఫీడ్ చేశాను, మరి ఎందుకో మరి రాలేదేమో మేడం. ఇక్కడ లేదు. ఓకే ఓకే, అగైన్ ఐ విల్ ప్లేస్ మేడం. ఓకే, నాకు అయితే మీరు చేయడము అసలు నా బ్లౌజ్ నేను కుట్టుకున్నాను అన్నది అసలు ఒక ఆశ్చర్యము. ఆ ఉమ్, బాగా వచ్చింది మేడం, కాకపోతే నేను బాగా కన్ఫ్యూజ్ అయిన పాయింట్స్ అయితే 2 పాయింట్స్. ఉమ్, అవి వచ్చేసి నెక్ పట్టి, అది జాయిన్ చేస్తాం కదా మేడం మెడకు. ఉమ్, అదైతే ఫస్ట్ బ్లౌజ్ కట్ చేసి సరిగ్గా రాక తీసేసి అన్ని చేసేసాను. ఉమ్, అగైన్ మరి మీ క్లాస్ నీట్ గా విని, ఆ, ఇది సెకండ్ బ్లౌజ్ మేడం, ఫస్ట్ బ్లౌజ్ అట్లా అయ్యింది. ఉమ్. సెకండ్ బ్లౌజ్ ఇలా వచ్చింది. ఒకసారి ఇది రైట్ ఆర్ రాంగ్ అనేది మీరే చెప్పాలి, ఎలా వచ్చింది అనేది. రైటేనండి, అది హెమ్మింగ్ చేసేటప్పుడు కొంచెం ముడతొచ్చు.
ఓకే ఓకే. అదర్వైజ్ స్టిచ్చింగ్ ఓకేనా మేడం? బాగుందండి. ఓకే ఓకే ఓకే. ఇదొక్కటి బాగా డౌట్ వచ్చింది మేడం. క్రాస్ పీట్లు కట్ చేసి అవి జాయింట్ అవ్వక అలా వచ్చింది. అందుకే ఒకసారి మీకు ఇది ఒకసారి సెండ్ చేద్దాం అనుకున్నాను. ఆ లోపల మీరు జూమ్ మీట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంతే మేడం, బాగా వచ్చింది. దిస్ ఇస్ మై సెకండ్ బ్లౌజ్ మేడం. ఓకే, సూపర్ అండి. ఓకే ఓకే, చాలా బాగా. డౌట్స్ అయితే నాకు మెడ పీస్ జాయిన్ చేయడంలోనే చాలా డౌట్ వచ్చింది మేడం. కాకపోతే రిపీటెడ్ గా నేను డౌన్లోడ్ చేసుకొని చూసాను మీ యాప్ లోనే, కాబట్టి నీట్ గా వచ్చింది మేడం. నిజంగా మీ ఎక్స్ప్లెనేషన్ కి హ్యాట్స్ ఆఫ్ మేడం. చాలా బాగా వచ్చింది, చాలా నిదానంగా చెప్తారు. ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ మేడం. థ్యాంక్ యూ అండి. చాలా చాలా థ్యాంక్ యూ ఓకే. థ్యాంక్ యూ ఓకే. థ్యాంక్ యూ మేడం. హలో మ్యామ్. హాయ్ అండి. మ్యామ్ ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ లో వన్ సెకండ్ మెజర్మెంట్ బ్లౌజ్ లో ఇది వచ్చి నేను స్టిచ్ చేసిన ఫస్ట్ బ్లౌజ్. ఇది మెజర్మెంట్ బ్లౌజ్ లో ఏమైందంటే చాలా డీప్ వచ్చింది ఫ్రంట్. నేను మీరు చెప్పిన మెజర్మెంట్ ప్రకారం నేను ఫ్రంట్ మాత్రం స్టిచ్ చేశాను, ఎందుకంటే బేసిక్ కదా, నాకు తెలీదు ఎందుకు డేర్ చేయడం అని చెప్పి దీంతోనే కుట్టేశాను. వాళ్ళది వచ్చి ఇంత డీప్ ఉంది, అంటే ఫ్రంట్ చాలా డీప్ పెట్టుకొని స్టిచ్ చేసుకున్నారు. ఇది డౌన్ చేసుకోవాలంటే మనం ఎంత తీసుకోవాలి? ఐ మీన్ 6 కదా మనం అనుకున్నాము. అవును, వాళ్ళది వచ్చి నేను మెజర్ చేస్తే 7.5 అలాగ వస్తా ఉంది. 7.5. అప్పుడు మీరు 7 or 7.5 పెట్టండి నెక్ డిప్. ఆ పర్వాలేదు. మార్కింగ్ దగ్గర 7.5 పెట్టుకోవచ్చు. అంతే, 7.5 పెట్టి నెక్ రౌండ్ చేసేస్తే సరిపోతుంది. ఓకే మ్యామ్. ఇంకొకటి ఏమంటే ఇక్కడ మనం ఆ, ఇది వేస్తాం కదా, ఆ, ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇందులో వచ్చి 2 డాట్స్ బాగా వచ్చింది, ఇది కొంచెం సైడ్ కి వచ్చింది. మనం ఇక్కడ కొంచెం స్ట్రైట్ గా ఇలా ఏమన్నా తీసుకోవచ్చా మ్యామ్? కొంచెం తగ్గింది, క్రాస్ పెట్టచ్చు. తీసుకోవచ్చు. ఇది ఇది కరెక్ట్ గా వచ్చింది, ఇది కొంచెం పైకి వెళ్ళినట్లు అనిపించింది నాకు నెక్ సైడ్ కి. అది కాక అక్కడ మీకు మిస్టేక్ ఏమైంది అంటే నెక్ బాగా చిన్నగా వచ్చింది మీ బ్లౌజ్ కి. అవును మ్యామ్. నెక్ బాగా చిన్నగా రావడం వల్ల ఈ డాట్ అంత కన్వెంట్ గా అనిపించకుండా కూడా ఉండుండొచ్చు. ఓకే, ఆ డాట్ ని కొంచెం డౌన్ చెయ్యండి. ఇది ఇది ఇలా తీసుకోమంటారు. అవును, అలానే ఓకే నెక్ రౌండ్ అని కూడా అడ్జస్ట్ చేయండి, పర్వాలేదు. ఓకే మ్యామ్, నేను సెకండ్ బ్లౌజ్ కి ట్రై చేస్తాను. ఓకే అండి. ఓకే మ్యామ్, అదే మ్యామ్ డౌట్, ఇంకేం లేదు. ఓకే అండి. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే అండి. మ్యామ్ 2 బ్లౌజెస్ కుట్టాను, ఇప్పుడు థర్డ్ బ్లౌజ్ రన్నింగ్ లో ఉంది. ఆల్మోస్ట్ అంతా మొత్తం బాగా ప్రాపర్ గా వచ్చింది. జస్ట్ ఇక్కడ ఒక్కటే జస్ట్ 1 పాయింట్ లూజ్ వచ్చింది. ఒక కుట్టు పట్టేస్తే సరిపోద్ది. మీకు అంతా పర్ఫెక్ట్ గా ఉంది. సూపర్ అండి. మా మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మ్యామ్. ఫస్ట్ మా మమ్మీ ఇది కుట్టాను, తర్వాత నా ట్రై చేస్తామని చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. చాలా సంతోషం అండి. అందరి లైఫ్ లో ఒకళ్ళు ఉన్నారంటే మీ పార్ట్ కూడా ఒకటి అనిపించింది నాకు. చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం. అప్పుడప్పుడు వీడియోస్ చూస్తూ ఉంటాను మీవి. లాస్ట్ జాయిన్ అయిన వ్యక్తి నేనేనేమో మ్యామ్. అది కూడా లాస్ట్ వెళ్ళాలా వద్దా, ఏమొస్తుందిలే అన్నట్టుగానే జాయిన్ అయ్యాను. అంటే ఎప్పటి నుంచో మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఓకే. కొత్తగా చూసినప్పుడు ఏంటంటే అది నిజంగానే చెప్తారా, నిజంగానే వస్తుందా అని డౌట్ ఉంటది. వెళ్ళాలా వద్దా, జాయిన్ అయితే ఏమో, ఒకవేళ జాయిన్ అయితే డబ్బులు పోతే, ఇలా చాలా ఉంటాయి క్వశ్చన్స్, డౌట్స్. ఏదైతేనేమైంది, ఓకే, హ్యాపీ అండి. చాలా చాలా హ్యాపీ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా చాలా మేడం. సంతోషం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. నమస్కారం. నమస్తే అండి. నేను ఫస్ట్ ఒక బ్లౌజ్ స్టిచ్ చేసా మ్యామ్. అయితే ఫ్రంట్ పార్ట్ బాగా లెంత్ ఎక్కువ వచ్చింది మ్యామ్. నెక్స్ట్ అది మళ్ళీ వీడియో చూసి ఎక్కడ తప్పు చేసానో తెలిసి మళ్ళీ ఇంకొకటి స్టిచ్ చేసాను మ్యామ్. పర్ఫెక్ట్ కుదిరింది మ్యామ్. చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. నేనైనా కుట్టింది అని అనిపిస్తుంది చూసుకుని వేసుకుంటే. కాకపోతే ఇక్కడ జాయింట్ దగ్గర కొంచెం చిన్న మిస్టేక్ ఉంది మేడం. ఈ 2 జాయింట్ ఇక్కడ హ్యాండ్ సైడ్ జాయింట్ దగ్గర ఇక్కడ కొంచెం లైట్ బిట్ కొంచెం వెళ్ళింది పైకి. అది తప్ప మిగతా అంతా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది మ్యామ్ బ్లౌజ్.